బ్రేకింగ్ న్యూస్ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభను తలపెట్టింది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గా బాధ్యత తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహించబోతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదిక వద్దే సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1,00,000 మందిని ఈ సభకు తరలించబోతున్నారు. ఇక సభ ఏర్పాట్లపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జూమ్ మీటింగ్లో దిశానిర్దేశం చేశారు. కామారెడ్డిలో 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యత తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహించబోతున్నారు. అయితే కామారెడ్డిలో ఎన్నికల కంటే ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వేదిక పైన, అంటే బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదిక దగ్గర నుంచే ఈ సభ, అక్కడనే సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1,00,000 మంది ఈ సభకు తరలి వస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక సభ ఏర్పాట్లపైన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూమ్ మీటింగ్లో ఆదేశాలు జారీ చేశారు ఈ సభ విజయోత్సవం గురించి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఈ నెల 15న బహిరంగ సభ నిర్వహించబోతోంది. 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ గతంలో పార్టీగా ఉన్నప్పుడు, అంటే ప్రభుత్వంలోకి రాకముందు కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కోసం సభ ఏర్పాటు చేశారు. అదే వేదిక వద్ద ఈ సభను ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. 15వ తారీఖున 1,00,000 మందితో ఈ బహిరంగ సభ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మోకిలా ఇక్ఫాయ్ క్యాంపస్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతున్న 8 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 స్థానికులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డవారు బీటెక్ లా కోర్సులు చదువుతున్నట్టుగా గుర్తించారు. కొంపల్లికి చెందిన వర్షిత్ దగ్గర వీరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా విద్యార్థులకు